చామగడ్డలతో రెగ్యులర్‌గా చేసే పులుసు, తాలింపు కాకుండా ఒక్కసారి ఇలా కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేయండి. సైడ్ డిష్‌కే కాకుండా అన్నంలో కలుపుకొని తినడానికి కూడా చాలా చక్కగా సరిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు వైఆర్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను రేవతి. ఇవాళ చామదుంపలతోటి ఒక మంచి రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఈ రెసిపీ అన్నం, చపాతీల్లో కాకుండా సైడ్ డిష్‌కి కూడా యూజ్ అవుతుందన్నమాట. చాలా బాగుంటుంది. రెగ్యులర్‌గా పులుసు, తాలింపు తిని బోర్ కొడుతుంటే కనుక ఈ రెసిపీని అయితే డెఫినెట్‌గా ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇక్కడ నేను చామగడ్డలను అయితే 1/2 కేజీ తెచ్చుకున్నాను మార్కెట్ నుంచి. అవన్నీ కూడా వేయలేదు. హాఫ్ కంటే కాస్త ఎక్కువగా, అంటే 1/2 కేజీ కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నాను అంతే. ఇన్నే వేయాలి అన్నే వేయాలి అని ఏం లేదు. మీ దగ్గర 4-5 గడ్డలు ఉన్నా సరే ఈ కర్రీని అయితే ట్రై చేయొచ్చు. చక్కగా సరిపోతుంది. కర్రీ కూడా ఎక్కువ క్వాంటిటీలోనే వస్తుంది. చామదుంపలకి మట్టి అయితే చాలానే ఉంటుంది కాబట్టి నేనైతే ఒక 2 గ్లాస్ వాటర్ వేసుకొని ఒక 2-3 మినిట్స్ ఇలా చేతులతో మంచిగా రబ్ చేసేసుకొని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసేసుకున్నాక కుక్కర్లో వేసి ఉడికించుకుంటున్నాను. కుక్కర్లో ఉడికించుకునేటప్పుడు ఎక్కువ వాటర్ వేసుకోక్కర్లేదు. 1 గ్లాసు వాటర్ వేస్తే సరిపోతుంది. చామదుంపలు మునిగేలాగా కూడా వాటర్ అవసరం లేదు. తర్వాత కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఎందుకంటే ఎందులోనైనా మనం ఉప్పు వేసుకుంటే ఫాస్ట్గా ఉడుకుతాయి, ఇంకా ఈవెన్గా కూడా ఉడుకుతాయి అన్నమాట. ఎందుకంటే హీట్ని మంచిగా స్ప్రెడ్ చేస్తుంది. ఉప్పు వేయడం వల్ల హీట్ ఎక్కువగా ఉండి ఈవెన్గా ఉడుకుతాయి అన్నమాట. తర్వాత స్టవ్ మీద పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటున్నాను. 3 విజిల్స్ వస్తే చామగడ్డలు నీట్గా ఉడికిపోతాయి అన్నమాట, మెత్తగా. మరీ ఎక్కువ విజిల్స్ పెట్టినా చిమిడిపోయినట్టుగా అయిపోయి సాఫ్ట్గా అయిపోతాయి. కర్రీ అస్సలు బాగా రాదు. కొంచెం మీడియంగానే ఉండాలి. 3 విజిల్స్ అయితే వచ్చేసినాయి. ప్రెషర్ అంతా పోయినాక వీటిని ఓపెన్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి చామదుంపలు ఎంత సాఫ్ట్గా మంచిగా ఉడికిపోయినాయో కదా. ఇలా అయితే ఉడికిపోతే సరిపోతుందన్నమాట. వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పక్కన పెట్టేస్తాను. నీట్గా చల్లారిపోతాయి. చల్లారిన తర్వాత పీల్ చేసుకొని యూస్ చేసుకుంటాము. ఈలోపు ఈ కూరకు కావాల్సినవి అయితే కట్ చేసి పెట్టుకుంటాను. ఇక్కడ ఒక పెద్ద సైజు ఆనియన్, ఇంకా 4 మీడియం సైజ్ టమోటాలను అయితే తీసుకుంటున్నాను. అవి కూడా కట్ చేసేసుకున్న తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2-3 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇది కాస్త కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కొద్దిగా పచ్చిశనగపప్పు, కాస్త కరివేపాకు వేసుకొని వేయించుకొని తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని కలుపుకుంటున్నాను. ఈ ఆనియన్స్ కాస్త ఇలా బ్రౌన్ కలర్లోకి వేగిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న టమోటాలు వేసుకుంటున్నాను. ఆనియన్స్, టమోటాలని వీలైనంత సన్నగా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడే కూర గుజ్జుగా వచ్చి బాగుంటుందన్నమాట. ఇవన్నీ కాస్త మగ్గాలి. ఇవన్నీ మగ్గాలంటే ముందుగా దీంట్లో కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టుకుంటే ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టుకుంటే టమోటాలు అయితే మంచిగా గుజ్జుగా వేగిపోతాయి. వీడియో చూస్తున్న వాళ్ళు వీడియోకి ఒక లైక్ చేయండి. మీ ఒపీనియన్ కామెంట్ కూడా చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్లో 970 సబ్స్క్రైబర్స్ అయితే దాటారు. 1000 సబ్స్క్రైబర్స్కి అయితే దగ్గర అవుతున్నామన్నమాట. 1000 సబ్స్క్రైబర్స్ అనేది ఒక మైల్ స్టోన్ లాంటిది కాబట్టి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ గ్రోత్ అండ్ సక్సెస్లో మీరు కూడా పార్ట్ అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడైతే మూత పెట్టేస్తున్నాను. సాల్ట్ వేసేసి మూత పెట్టేస్తే మంచిగా మగ్గిపోతాయి. ఈలోపు నేను చామగడ్డలను అయితే పీల్ చేసేసుకున్నాను. ఇలా సన్నగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ కూడా చేసేసుకున్నాను అనమాట. ఇలా ముక్కలు కట్ చేసుకుంటేనే గడ్డల్లోకి ఉప్పు, కారం మంచిగా పట్టుకొని చామగడ్డలు అయితే రుచిగా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. కార్న్ఫ్లోర్ కొంచెమే సరిపోతుంది. లైట్గా వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోవద్దు. నాకు ఇక్కడ గడ్డలు కొన్నే కాబట్టి కాస్త ఎక్కువే పౌడర్ అయిందనమాట. తర్వాత డీప్ ఫ్రై కోసం కొంచెం ఆయిల్ పెట్టుకొని ఇలా వీటిని అన్నింటినీ వేసుకొని డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. డీప్ ఫ్రై కాకపోయినా షాలో ఫ్రై లాగా అయినా చేసుకోవాలి. ఒకవేళ మీకు కొంచెం టైం ఎక్కువ ఉంటే కనుక ముందే పోపు పెట్టుకున్న ఆయిల్లో ఈ చామగడ్డలన్నింటినీ వేసేసుకొని వేయించేసుకొని అదే ఆయిల్లో పోపు పెట్టుకొని కూరనైతే చేసేసుకోవచ్చు. కానీ నాకు ఇక్కడ లంచ్ బాక్స్ కోసం అంత టైం లేకపోవడంతో కర్రీ అయితే పొయ్యి మీద వేసేసి తర్వాత వీటిని ఇలా సపరేట్గా అయితే ఫ్రై చేసుకున్నాను. ఈలోపు టమోటాలన్నీ మంచిగా మగ్గిపోయినాయి, చూస్తున్నారు కదా. ఉప్పు వేసిన దానివల్ల మంచిగా గుజ్జుగా అయితే అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో కాస్త పసుపు, రుచికి సరిపడినంత కారం, మీరు ఎంత కారం తినగలుగుతారో అంత కారం వేసుకోండి. నేనైతే ఇది చిన్న స్పూన్ అండి, అందుకే 3-4 సార్లు అయితే వేస్తూ ఉంటాను.
తర్వాత ఒక చిన్న స్పూన్తో ధనియాల పొడి వేసుకొని కలిపేసుకోండి. ఇవన్నీ బాగా కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో వేయించి పెట్టుకున్నాం కదా చామగడ్డలని, వాటిని కూడా వేసి మిక్స్ చేసేసుకోవాలి. ఇలా చామదుంపలన్నింటినీ మంచిగా వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం కేర్ఫుల్గా కలుపుకోండి, లేదంటే గడ్డలన్నీ చిదిమినట్టుగా అయిపోయి గుజ్జులాగా తయారైపోతుంది. అలా కాకుండా చామదుంపలు వేసుకునే లోపే టమోటాలు, ఆనియన్స్ బాగా వేగిపోతే కనుక చామదుంపలు వేసిన తర్వాత ఎక్కువసేపు కలుపుకోకుండా, ఎక్కువసేపు ఉడికించుకోకుండా మంచిగా కూర అయితే రెడీ అవుతుంది. లేదంటే గడ్డలన్నీ చిమిడినట్టుగా అయిపోతే బాగోదన్నమాట చూడ్డానికి. మీకు కొంచెం లిక్విడీగా కావాలంటే కనుక చామదుంపలు వేసుకునే ముందే ఇంకాస్త వాటర్ వేసుకొని కొంచెం ఉడికించుకుంటే కొంచెం జారుగా అయితే వస్తుంది గ్రేవీ స్ట్రక్చర్లో. కానీ ఈ కర్రీకి ఇలా డ్రైగా ఉంటేనే బాగుంటుంది. వాటర్ వేస్తే చామదుంపల పైన మనం కార్న్ఫ్లోర్ వేసి కోటింగ్ లాగా చేసాం కదా, అదంతా సాఫ్ట్గా అయిపోయి అంత బాగోదన్నమాట. ఇలా చేసుకుంటే కనుక బాగుంటుంది. తర్వాత బాగా కలిపేసుకొని ఒక 1 మినిట్ పాటు సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకుంటే మంచిగా ఇలా ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించేసుకుంటే సరిపోతుంది. చామదుంపలకి ఉప్పు కారం పట్టుకోవన్న డౌటే అవసరం లేదు, ఎందుకంటే మధ్యలో కూడా మంచిగా కట్ చేసాం కాబట్టి. చూడండి ఎంత పొడి పొడిలాడుతూ వచ్చింది కదా. ఈ కర్రీ చాలా బాగుంటుందండి, అన్నంలో తింటుంటే కూడా చాలా బాగుంటుంది. చపాతీలో కానీ పప్పు సాంబార్లో సైడ్ డిష్కి కానీ చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకా మనం ఫ్రై చేసుకుని వేసుకున్నాం కాబట్టి చామగడ్డల్లో ఉండే జిగురు అస్సలు ఉండదు, చాలా డ్రైగా ఉంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.